పాప ఎక్కడ? లోపల పడుకోబెట్టాను. వాళ్ళందరూ ఎవరు? నాకేం తెలుసు? ఒకటే మనల్ని పోలీసులు చేసి చేయాలి, లేదా ఈ పాప పేరెంట్స్ మనల్ని చేసి చేయాలి. కానీ వీళ్ళందరూ ఎవరు? నాకేం తెలుసు? నీకెంత తెలుసు అంతే తెలుసు నాకు కూడా. నువ్వు అడ్రస్ మిస్ అయి లక్ష్మి ఇక్కడికి వచ్చిందని చెప్పినప్పుడే తెలుసు మన అడ్రస్ లేని చోట ఇరుక్కుంటావని. అదే ఇప్పుడు జరిగింది. అమ్మ తల్లి, డ్రైవ్ చేసి చాలా టైర్డ్గా ఉన్నాను. పొద్దున్నే చాలా తొందరగా వెళ్ళాలి. ఇప్పుడు పడుకో, పొద్దున మాట్లాడుకుందాం. చెప్పరా. రే నల్లోడా, అక్కడేం చేస్తున్నావురా? ఎవర్రా నువ్వు? పోర్రా. రే విక్కీ, నువ్వేంట్రా ఇక్కడ? పదరా మందు కొడదాము. రోజు నీకు ఇదే పని అయిపోయిందిరా. లోపలికి రా, కూర్చో. నేను నడుచుకుంటూ వెళ్ళేవాడిని, ఊరికే డిస్టర్బ్ చేశావు. నువ్వు ఊగుతూ వెళ్ళి చెరు లోపల తెల్లారిది మూసుకుని కూర్చో, నేనే వదిలేస్తా. నువ్వు ఏమైనా అను, కానీ నాకు నడుచుకుంటూ వెళ్తేనే సెట్ అవుతుంది. ఈ కారులో కూర్చొని వెళ్తే కడుపులో ఏదోలా ఉందిరా. ఎందుకు మాట్లాడురా? ఫ్రీగా బీరు, ఏసీ కారు, అందుకేలా మాట్లాడుతున్నావు. రే 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 ఆగ్రా రే 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 ఒక నిమిషం ఆగ్రా. బండి ఆపుతుండ్రా. రే బండి ఆపుతున్నా, ఉండు. ఉండరా. రే ఆగరా, ఇదే సార్ జరిగింది. వదిలేయండి సార్, ప్లీజ్ సార్. నిజం చెబితే ఖచ్చితంగా నిన్ను వదిలేస్తాను. సార్, నా అమ్మ మీద ఒట్టు, నాకు తెలిసిందంతా చెప్పేశాను సార్. ఫోటో ఏదైనా ఉందా? ఫోన్ నంబర్ ఉంది సార్. రాము, రాసుకో. 9740595173 సార్. కాల్ చేయ నంబర్కి. సార్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. ఆ నంబరు ఎవరిదో కనిపెట్టు. సరే సార్. అన్ని చోట్లకి ఇన్ఫర్మేషన్ పాస్ అలాగే చేయి. సార్. వాడు కనపడితే షూట్ చేసినా సరే ఆ పిల్లను కాపాడండి. ఓకే సార్. కిడ్నాప్ చేస్తాడా? కిడ్నాప్. వేస్ట్ అయిపోయింది. తమ్ముడు, ఇంకా ఎంతసేపు పట్టిద్ది? ఇంకో 10 నిమిషాలు పడుతుంది సార్. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. బీ సేఫ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సురక్షితంగా ఉండండి. మద్యం సేవించి వాహనం నడపకండి. డ్రగ్ కన్సంప్షన్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. డ్రగ్స్ వాడకం ఆరోగ్యానికి హానికరం. కొంచెం త్వరగా కానివా? అయిపోయింది సార్, ఒక 2 నిమిషాలు.
ఎంతైంది తమ్ముడు? అయిపోయింది సార్, ఇదిగో 150 రూపాయలు. ఇది వీడే కదా? ఒక సిగరెట్ ఇవ్వు. ఇదిగోండి అన్నయ్య. ఒక్కటి ఇవ్వు చాలు. సరే. బాసు, నీతో నాకు ఒక పని కావాలి. చెప్పండి బాసు. ఫోటో పంపించా, చూసావా? ఫోటో మీరు ఎవరికి పంపించారు బాసు? ఈ ఊరు నాయకుడికి బాసు. ఊరంతా తిరుగుతుంది, ఊరికే తిరగట్లేదు, అబ్జర్వేషన్లో తిరుగుతుంది. మీరేం కంగారు పడకండి, పని అయిపోయినట్టే అనుకోండి. అలాగే నన్ను కొంచెం గమనించండి బాసు. ముందు నువ్వు పని ఫినిష్ చెయ్యి. నువ్వు ఎదురు చూడని పేమెంట్ ఇస్తాను. ఓకే బాసు. రే, ఈ డీల్ అయిపోనివ్వు. ఒక ప్యాకెట్ ఏంటి, బండులు కొంటాను. ఇది లెక్కలో రాసుకో. ఏంటి, ఇంకా పాత బాకే ఉంది కదా? రేయ్, పిల్లలు ఇక్కడెక్కడో ఉన్నారా? ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మిస్ అవ్వకూడదు. మనం వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి. ఒక్క నిమిషం. ఏయ్, ఆ పాప మనదేలో ఉంది. ఓకే బాస్, త్వరగా పని పూర్తి చేయండి. అలాగే బాస్, ఖచ్చితంగా అలాగే. మిస్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మిస్ అవ్వరు బాస్. నాకు ఆ మేము పాప వదిలిపెడతానే ఖచ్చితంగా కదా. కావాలి. రేయ్, అలా చూడండి రా. అరే, పారిపోతున్నారు, రండ్రా. రేయ్, ఆ పిల్లలు ఇక్కడెక్కడో ఉన్నారా? ఇక్కడే దాచిపెట్టారు. రేయ్, నువ్వు అటు వెళ్ళరా. అలాగే. రేయ్, నువ్వు ఇటు పో. రేయ్, నువ్వు వెనక్కి చూడు. ఎక్కడ దొరకలేదా? ఎక్కడ దొరకలేదు. రేయ్, మీరు వెనక్కి వెళ్ళండి. రేయ్, నువ్వు అటు పో. రేయ్, మీరు ఇటారా. అన్నా, నిన్నెవరు కొట్టారన్నా? అదిగో వెళుతున్నారు, చూడరా. పరిగెత్తు, వదిలిపెట్టద్దు వాళ్ళని.
చెప్పు. బాస్ పాప మళ్ళా మిస్ అయింది బాస్. షట్. బేబీ మళ్ళీ మిస్ అయింది. డానీ, నువ్వు ఇప్పుడు చేస్తున్నది, ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది నాకెందుకో కరెక్ట్ అనిపించడం లేదు. నేనే చూసుకుంటాను. తనే నా జీవితం. తనను వదిలేసి నేను బతకలేనన్నయ్య. తను లేని ఈ ఇంట్లో నేను ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నాను. అంతా సరేమ్మా, నీలో ఉన్న ప్రాబ్లం నాకు అర్థమవుతుంది. మీరు ఏం చేస్తారో ఏం చేయగలరో నాకు తెలియదు. నాకు నా కూతురు కావాలి. అలాగే, నువ్వు దేనికి బాధపడక నువ్వు ప్రశాంతంగా ఉండు. పాపను తీసుకొచ్చేది నా బాధ్యత. నన్ను నమ్ము. మీరేం చేస్తారనో నాకు భయంగా ఉందన్నయ్య. ఈ పాపని పోలీసుల దగ్గర అప్పగిస్తే ఏంటి? అదంత మంచిది కాదు. బయలుదేరు బయలుదేరు. తీ త్వరగా వెళ్ళిపో వెళ్ళిపో. వికీ, పోలీస్. పేపర్లు అన్ని కరెక్ట్గానే ఉన్నాయి. నువ్వు బయలుదేరు. చూసావా, పోలీసులు అన్నావు కదా, అన్ని చోట్ల పోలీసులు ఉన్నారు. నువ్వేం చెప్పినా అందరూ మనల్ని కిడ్నాపర్స్ లా చూస్తారు. కన్ఫర్మ్ మనకి జైలు భోజనమే. కాస్త మాట్లాడుకుని ఉంటావా? అలాగంతే ఏం జరగదులే. విక్కీ, కార్ ఆపు. ఏయ్, ఒక్క నిమిషం. ఏంటి, ఏమైంది? విక్కీ, ఏం జరుగుతోంది? వీళ్ళందరూ ఎవరు? నీకు తెలియదని మాత్రం చెప్పకు. ఆ రోజు దాబాకొచ్చిన వాళ్ళు ఎవరు? ఈ రోజు వీళ్ళందరూ ఎవరు? ఛాన్స్ దొరికితే చంపడానికి రెడీగా ఉన్నారు. నువ్విప్పుడు డబ్బుని మాత్రం కాదు, తోడుగా చావుని కూడా తీసుకొచ్చావు. డబ్బుల కోసం మాత్రం నేను అక్కడికి వెళ్ళలేదు. అక్కడికి వెళ్ళాను, యాక్సిడెంట్ అయింది, పాప ఉండింది. పాపతో పాటే డబ్బులు కూడా ఉన్నాయి. పాపను వదిలేసి డబ్బులు మాత్రం తీసుకురావడానికి నాకు మనసు ఒప్పుకోలేదు. నువ్విలా దేవుడు అవ్వాలనుకుంటే చివరికి నన్ను దేవుడి దగ్గరికి పంపిస్తావేమో. నువ్వు ఇంత టెన్షన్ అవ్వక్కర్లేదు. పాప సేఫ్టీయే మనకు ముఖ్యం. విక్కీ, అటు చూడు. పాపా, నీకు అమ్మ గుర్తుకొస్తోందా? మేమిద్దరు ఖచ్చితంగా నేను అమ్మ దగ్గరికి తీసుకెళ్తాం, ఓకేనా? కానీ మన సిచ్యువేషన్ చూస్తే ఎలా ఉందో. ఒక పక్క రౌడీలు మనం తురుముతున్నారు, కానీ ఎందుకు తురుముతున్నారో అసలు అర్థం కావట్లేదు. ఇంకోవైపు పోలీసులు తురుముతున్నారు, ఎందుకు తురుముతున్నారో అసలు అర్థం కావట్లేదు. అది మాత్రమే కాకుండా పాప మన దగ్గర ఉంది, అందరూ మన్నే అక్కిస్ట్ అంటారు. ఇప్పుడు మన ఈ పాపని ఎలా తీసుకెళ్ళాలి? అన్ని వైపులను కిడ్నాపర్స్ ఉన్నారు. అంకుల్, నేను ఈ జాగాకు వచ్చాను. ఎప్పుడుమ్మా? మా నాన్న ఫ్యాక్టరీ ఇక్కడే ఉంది. ఒక పని అప్పచెప్తే సరిగా చేయటం కుదరదు. డబ్బులు ఎవరిస్తారు? నీ బాబా? ఈ ఫైల్ తీసుకెళ్ళిపో. ఈ ఫైల్ తీసుకెళ్ళి తొందరగా తీసుకురావాలి.
ఏంటి అర్థమైందా? ఒకటి చెబితే ఇంకోటి చేస్తున్నారు ఈడియట్స్. నమస్తే సార్. ఏమైంది? నా కూతురు దొరికిందా? దొరకలేదు. మీరు చెప్పినందువల్లే వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. కూతురు రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? నా కూతురు ఏమైందో తెలియదు. ఏంటి పాపని బిల్డప్ చేస్తున్నావు? ఆ పాప దొరికిందంటే నీ తల పోతుంది, నా తల కూడా పోతుంది. ఆ పాప నీ పాపాన్ని వదిలిపెట్టి ఉన్నాను. లేదంటే నా కూతుర్ని ఏం చేస్తావు? చంపేస్తావా? చంపేస్తావా? అదిగో నాన్న. హాయిగా చంపేయి, ఆలోచించొద్దు. చంపేయి. ఆ పిల్లకి తండ్రిగా ఇంకా మంచివాళ్ళ ఎంతకాలమని ముసుగుతాన్ని ఊరుకోవాలి. నా కూతురికి ఏమైనా పర్వాలేదు. అంతకంటే నాకు ముందు బ్యాగ్ ముఖ్యం. ఆ తర్వాత దాన్ని డ్యానికి తీసుకెళ్ళి ఇవ్వాలి. దీనికి ఎవరొడ్డొచ్చినా సరే, ఏమైనా సరే, మన ప్రాణాలు పోకుండా ఇంకొకరు ప్రాణాలు పోవడంలో తప్పే లేదు. చంపేయండి. నువ్వే చెప్పేశావు కదా. చూడు, నీ పని అయిపోయిందనుకో. ఓకే. హియరింగ్ బీట్. ఇయర్ రింగా? అది మా అమ్మాయిది. ఇది నీకెలా వచ్చింది? అయితే మా అమ్మాయి ఇక్కడే ఉందా?